గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి జీడిపి లైక్లీ టు కాంట్రాక్ట్ బై 7.7% దిస్ ఫిస్కల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి అమ్మ. మనం దీన్ని జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాము. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్లో బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను చూడండి. అండ్ దెన్ మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఏంటి అంటే అమ్మ, ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 9985828232. ఏ అడ్మిషన్స్కైనా ప్రత్యూష మేడం నెంబర్ అండి ఇది. ఏ అడ్మిషన్స్కైనా మీరు మేడంకి చక్కగా కాల్ చేయొచ్చు. మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తుంది అంటే చూడండి అమ్మ, కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు వచ్చేది డైలీ హిందూ అనాలిసిస్, ఏదైతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో హిందూ అనాలిసిస్, దాంతోపాటు హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ డీటెయిల్డ్గా రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్, దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్, దాంతోపాటు మీకు ఎడిటోరియల్స్ ఏవైతే దీనిలో కవర్ చేయట్లేదో ఎవ్రీడే ఎడిటోరియల్స్. అండ్ మనకు ఒక యాప్ ఉంటుంది, దానిలో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది డీటెయిల్డ్గా జరగడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూ సెషన్స్లో ఏం చేస్తాము అంటే హిందూ కాకుండా మిగిలిన ఆర్టికల్స్ పిఐబి నుంచి కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కానీ ఏవైనా ఇవొస్తే దానిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంసీక్యూస్గా మార్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ సెషన్లో ఏంటి అంటే మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా మెయిన్ సెషన్ మీకు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ మీరు ఎవ్రీడే రాస్తే మీకు కాంప్రహెన్సివ్ అప్రోచ్, మీరు ఈ ప్రిపరేషన్లో ఎక్కడున్నారో మీకు తెలియడం అనేది జరుగుతుంది. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు రాబోతున్నవి ఇవి. సో ఎంతండి ఫీజు అంటే కేవలం 8,000 రూపీస్ అండి. 8,000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డింగ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఈ 8,000 కాస్త ఈ 11వ తారీఖు నుంచి 10,000 అవబోతుంది. సో కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈరోజు 8 కదా, 9, 10 రేపు ఎల్లుండి మాత్రమే ఉంది. 11 నుంచి 10,000 అవుతుంది. 8,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సు మీకు చాలా వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. కాంప్రహెన్సివ్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అమ్ము కాదు. రైట్, ఐ హోప్ మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ యాంథ్రోపాలజీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ యాంథ్రోపాలజీ నేనే టీచ్ చేస్తానండి. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి యాంథ్రోపాలజీ ఒక శాంపుల్ వీడియోస్ చూడండి. క్వాలిటీ నచ్చితేనే జాయిన్ అవ్వండి అమ్మా. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే 20,000. ఈ 20,000 కాస్త 25,000 కాబోతుంది, 25,000 కాబోతుంది. ఎప్పటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి. 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు. అర్థమైందా? సో మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఆంథ్రోపాలజీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మోడర్న్ హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను. 3,000 రూపాయలు ఉందండి ఇప్పుడు ఫీజు. ఈ 3,000 రూపాయలు కాస్త 11వ తారీఖు నుంచి 5,000 రూపాయలు అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్నటువంటి కోర్సు. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. రీసెంట్గా జీడిపి ఎస్టిమేట్స్ వచ్చినాయమ్మా. ఇండియాస్ జీడిపి ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క జీడిపి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దీనిలో 7.7% కాంట్రాక్ట్ అవ్వబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉంటుందో దిస్ 7.2% కాంట్రాక్ట్ అవ్వబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో మీకు జీడిపి అంటే ఏంటి, జీవీఏ అంటే ఏంటి, అండ్ నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను సురేష్ సార్ చెప్పినటువంటి ఒక క్లాస్ మన ఎకానమీ ఫ్యాకల్టీ సార్ మీకు తెలిసే అనుకుంటాను. సో క్లాస్ మీకు దీనిలో కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి దాన్ని వాచ్ చేస్తే మీకు అది కూడా క్లియర్గా ఇదవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి అమ్మ. అకార్డింగ్ టు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ బై నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇండియన్ జీడిపి అనేది 7.7% తగ్గడం అనేది జరిగింది. జీవీఏ అనేది 7.2% తగ్గడం అనేది జరిగింది. అండ్ ఇండియాస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో 2019-20లోని 4.2% పెరగడం అనేది జరిగింది. 2019-20తో పోలిస్తే చూడండి
2021లో ఎలా ఉంది 7.7% కాంట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. జీవీఏ 7.2% కాంట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ రీసెంట్గా మన తాలూకా ఇండియన్ ఎకానమీ అనేది రెసిషనరీ ఫేజ్ ఏదైతే ఉంటుందో దానిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. రెసిషనరీ ఫేజ్ అంటే ఏంటి? వరుసగా 2 కన్సెక్యూటివ్ క్వార్టర్స్లో కాంట్రాక్షన్ అనేది ఉందనుకోండి. కాంట్రాక్షన్ ఇన్ 2 కన్సెక్యూటివ్ క్వార్టర్స్. అర్థమైందా? అంటే క్వార్టర్ అంటే ఏంటమ్మా? 3 నెలలు క్వార్టర్. సో వరుసగా 2 క్వార్టర్స్లో కాంట్రాక్షన్ అనేది ఉంటే దాన్ని రెసిషనరీ ఫేజ్ అంటాం. దానిలోకి అఫీషియల్గా ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఏప్రిల్ జూన్ లో కాంట్రాక్షన్ ఏదైతే ఉందో అది 23.9% ఉందండి. అండ్ Q2 మీరు గమనిస్తే ఏప్రిల్ టు జూన్, సారీ ఇది కాంట్రాక్షన్ 23.9% ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు రియల్ జీడిపి మీరు గమనిస్తే రియల్ జీడిపి కాంట్రాక్షన్ అనేది 15.7% ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2021 అండి. 2020-21 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా, రియల్ జీడిపి అంటే ఏంటి, నామినల్ జీడిపి అంటే ఏంటి, వీటన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, అది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అకార్డింగ్ టు ఎస్టిమేట్స్ ఏం చెప్పారు అంటే ఎకానమీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 0% గ్రోత్ రేట్ ఉండబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఎకానమీ అనేది పడిపోదు, అలా అని ఎకానమీ అనేది పెరగదు, అసలు గ్రోత్ రేట్ అనేది అసలు ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ వెళ్తే జస్ట్ 0.1% కాంట్రాక్షన్కి వెళ్ళొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? రికవరీ అనేది జరుగుతుంది కదా మెల్లగా. సో ఈ కాంట్రాక్షన్ అంతా పూడ్చుకొని గ్రోత్ రేట్ లేకుండా, కాంట్రాక్షన్ కూడా లేకుండా 0%కి రావడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ గ్రోత్ ఎస్టిమేట్ ఏం చెప్పింది అంటే 7.5% కాంట్రాక్షన్ ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందండి. ఆర్బీఐ జీడిపిలో 7.5% కాంట్రాక్షన్ ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. సో మీరు గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసుకుంటే 2 సెక్టార్స్ అనేవి పాజిటివ్ గ్రోత్ అనేవి నమోదు చేశాయంట. ఆ 2 సెక్టార్స్ ఏంటి అంటే ఒకటి అగ్రికల్చర్, రెండవది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ యూటిలిటీ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అది. అగ్రికల్చర్లో మీరు చూసుకుంటే 3.4% గ్రోత్ రేట్ ఇది అవ్వడం అనేది జరిగిందంటమ్మా. దీనిలో చూసుకుంటే 2.7% గ్రోత్ రేట్ ఇది అవ్వడం అనేది జరిగిందంట. అండ్ దేర్ వాజ్ అ షార్పెస్ట్ డిక్లైన్ ఇన్ సెక్టార్స్. సమ్ సెక్టార్స్ లైక్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషను, ఈ సెక్టార్స్ ఏవైతే ఈ లాక్డౌన్స్ వల్ల ఏం జరిగింది, కంప్లీట్గా షార్పెస్ట్ డిక్లైన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్లో ఏకంగా 21.4% ఇది అవ్వడం అనేది జరిగింది. బ్రాడ్కాస్టింగ్ సెక్టార్లో చాలా డిక్లైన్ ఉండడం అనేది జరిగింది. కన్స్ట్రక్షన్ తర్వాత 12.6%, మైనింగ్ అండ్ క్వారీయింగ్ 12.4%, మ్యానుఫ్యాక్చరింగ్ 9.4% ఇలా కాంట్రాక్షన్ రావడం అనేది జరిగింది. రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూసుకుంటే రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ వీటి మీనింగ్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే మీరు అసలు ఆర్టికల్ చదివే మీకు ఉపయోగం లేదు. అర్థమైందా? ఈ మీటింగ్ ఇవన్నీ సార్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను చెప్పట్లేదు, ఒకసారి మీరు చూస్తే మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. రియల్ జీవీఏ అట్ బేసిక్ ప్రైసెస్ ఏదైతే ఉంటుందో ఇది ఎంత అని తేలింది అంటే 123.39 lakh crores అనేది ఎస్టిమేట్గా అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో 2019-20లో ఇది 133.01 lakh crores ఉందంట. బట్ ఇప్పుడు 2020-21లో 123.39 lakh crores ఇది అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ రియల్ జీడిపి మీరు చూసుకుంటే 134.40 lakh crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. 2019-20 చూసుకుంటే ఎక్కువ ఉండేదండి, 145.66 lakh crores ఇది అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల సగం ఎకానమీ అనేది స్తంభించిపోయింది కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై. అఫ్ కోర్స్ అయినప్పటికీ మనం ఇంతవరకు 134 వరకు చూడగలిగామంటే ఇట్ ఈస్ నైస్, బాగా రికవర్ అయినట్టు, రైట్. నెగిటివ్ జీడిపి గ్రోత్ ఏదైతే ఉంటుందో ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 1979 ప్రిలిమ్స్లో చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. 1979 నుంచి 1980 తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ ద ఎకానమీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ నెగటివ్ జీడిపి గ్రోత్ రేట్ అంటమ్మా. అర్థమైందా?
ఇది ప్రిలిమ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇది చేస్తారు. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకో. మెయిన్స్లో కూడా మీరు COVID-19 డిస్రప్షన్ గురించి కానీ ఎకానమీకి తీసుకొచ్చినటువంటి సప్లై చైన్ డిస్రప్షన్స్ గురించి ఏమైనా మాట్లాడితే యూ కెన్ కోట్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అర్థమైందా? సో ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఆన్సర్లో ఉండకూడదు, బట్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేవి కాస్త ఆన్సర్కి వాల్యుయేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ ఫ్రైట్ కారిడార్ ఏ బిగ్ బూస్ట్. ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో GS పేపర్ 3లో మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూ రెవారీ టు న్యూ మదార్ సెక్షన్ ఆఫ్ ద వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ మంత్ ఈస్టర్న్ సైడ్ చేశారండి, ఇప్పుడు వెస్టర్న్ సైడ్ చేయడం అనేది జరిగింది. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని, ఫ్రైట్ అంటే గూడ్స్ బల్ అండి, ఇది చేయడం అనేది జరిగింది. నాట్ పాసింజర్ ట్రైన్స్, ఫ్రైట్స్ అంటే ఫ్రైట్ ఇదంటే ఏంటి, ట్రైన్స్ అంటే ఏంటి, గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ఈ ఫ్లాగ్డ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ 1.5 కిలోమీటర్ లాంగ్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్. దాంతోపాటు ఈ కారిడార్తో పాటు 1.5 కిలోమీటర్స్ లాంగ్ ఉన్నటువంటి ఎలక్ట్రిఫైడ్ డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈయన జెండా ప్రారంభించడం అనేది జరిగిందంట. ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అంట, వరల్డ్స్ ఫస్ట్ అంటండి. సో దీన్ని కూడా ఇది చేయడం అనేది జరిగిందంట. ఇట్ ఈస్ మోస్ట్లీ బెనిఫిషియల్ ఫర్ ఫార్మర్స్కి అండ్ ఇండస్ట్రియలిస్ట్స్కి, దాంతోపాటు బిజినెస్ మ్యాన్ను. ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు వీళ్ళు? NCR రీజియన్, ఢిల్లీ NCR రీజియన్, దాంతోపాటు హర్యానా అండ్ రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో ఈ రీజియన్స్కి చెందినటువంటి ఫార్మర్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి, బిజినెస్ మ్యాన్కి ఈ తాలూకా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉంటుందో ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. లెట్స్ జస్ట్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కారిడార్. ఇట్ ఈస్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ సెంటర్స్. డిఫరెంట్ గ్రోత్ సెంటర్స్ అనేవి తప్పకుండా పెరుగుతాయంట. వెన్ దేర్ ఈజ్ యాక్సెసిబిలిటీ టు దీస్ సెంటర్స్, గ్రోత్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఎవాల్వ్ అయ్యేటటువంటి ఇది ఉంది. దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దే ఆల్సో అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. చాలా పెట్టుబడులు ఏవైతే ఉంటాయో పెట్టుబడులను కూడా ఇవి ఆకర్షిస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ లోకల్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. లోకల్ ఇండస్ట్రీకి యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది కదా, సో లోకల్ ఇండస్ట్రీస్కి దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వాళ్ళ తాలూకా బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా ఇదవుతుందంట. ఎలా, ఎందుకు అంటే ఫాస్టర్ అండ్ చీపర్ యాక్సెస్ టు ఈ లోకల్ ఇండస్ట్రీస్కి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఫాస్టర్ అండ్ చీపర్ యాక్సెస్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుందండి. రైట్? అండ్ ఈజీ యాక్సెస్ టు పోర్ట్స్ ఆఫ్ గుజరాత్ పోర్ట్స్కి, దాంతోపాటు మహారాష్ట్ర పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వీళ్ళందరికీ ఈజీ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. ఇన్ టోటల్ మొత్తం ఈ కారిడార్లో 133 రైల్వే స్టేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయంట. 133 రైల్వే స్టేషన్స్ ఫ్రమ్ 9 స్టేట్స్, 9 స్టేట్స్ ఇదవుతాయంట. సో ఈ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిఫరెంట్ ఫెసిలిటీస్ మొదలు పెట్టనున్నారండి. ఏంటి అంటే న్యూ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్స్ ఏవైతే ఉంటాయో లాజిస్టిక్ పార్క్స్, ఫ్రైట్ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో లోడింగ్కి అన్లోడింగ్కి ఫ్రైట్ టెర్మినల్స్, కంటైనర్ డిపోస్ అండ్ పార్సిల్ హబ్స్ ఏవైతే ఉంటాయో పార్సిల్ హబ్స్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అయితే ఆటోమేటిక్గా జాబ్ ఆపర్చునిటీస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. రైట్? సో లాస్ట్ మంతే చెప్పాను కదా, ఈ పోర్షన్ ఆఫ్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా లాంచ్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? న్యూ బౌపూర్ నుంచి న్యూ కుర్జా సెక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వెస్టర్న్ కారిడార్లో భాగంగా న్యూ రెవారీ నుంచి న్యూ మదార్. రెవారీ అనేటటువంటి సిటీ ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉందండి. మదార్ అనేటటువంటి సిటీ రాజస్థాన్లో ఉండడం అనేది జరిగింది. సో ఆ రీజియన్స్కి బాగా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
కంపేర్డ్ టు ప్రీవియస్ ఫ్రైట్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 25. ముందు గూడ్స్ బల్ ఎంత తిరిగాయి అంటే దాని తాలూకు యావరేజ్ స్పీడ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ అంటండి. ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచారు అంటే ఈ కొత్త ట్రైన్ ద్వారా 90 కిలోమీటర్స్ పర్ అవర్కి పెంచడం అనేది జరిగింది. సో గూడ్స్ అనేవి ఇక మీదట చాలా తొందరగా మన తాలూకా గమ్యాన్ని చేరడం అనేది జరుగుతుంది. ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ క్యాపిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, నేషనల్ రైల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, నేషనల్ రైల్ నెట్వర్క్కి కనెక్ట్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారు. అర్థమైందా? ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ మోర్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ రైల్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకుంటే, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికండి, న్యూ రేవార్ నుంచి న్యూ మదార్ సెక్షన్. రీవార్ అనేది ఎక్కడుంది, హర్యానా స్టేట్లో ఉంది. మదార్ అనేది ఎక్కడుంది, రాజస్థాన్ స్టేట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ కారిడార్ యొక్క మొత్తం లెంత్ ఎంత అంటే 306 km అండి. మొత్తం 306 km, 306 కిలోమీటర్స్. అర్థమైందా? సో హయ్యెస్ట్ ది కారిడార్ ఏ స్టేట్ గుండా పాస్ అవుతుంది అంటే మొత్తం 79 కిలోమీటర్స్ హర్యానాలోని అండ్ అప్రాక్సిమేట్లీ 227 కిలోమీటర్స్ రాజస్థాన్లోని. ఎక్కువ ఇది పాస్ అయ్యేది ఎక్కడవుతుంది, రాజస్థాన్లో అవ్వడం అనేది జరుగుతుంది. 227 కిలోమీటర్స్ రాజస్థాన్లో అండ్ 79 కిలోమీటర్స్ ఎక్కడ, మన తాలూకా హర్యానాలో. రైట్, డిఫరెంట్ ఇండస్ట్రియల్ రీజియన్స్, డిఫరెంట్ గ్రోత్ సెంటర్స్ని ఇది కలుపుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ పిఎం ఒక డబుల్ స్టాక్ లాంగ్ హాల్ 1.4 కిలోమీటర్స్ కంటైనర్ ట్రైన్ ఏదైతే ఉంటుందో ఇది ప్రపంచంలోనే మొదటిదంట. దాన్ని కూడా జెండా ఊపి ప్రారంభించడం అనేది జరిగింది. రైట్, మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ అవుతున్నాం. మీరు ఆలోచించండి అమ్మా, ప్రతిదీ వెనక్కి లింక్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఈ మధ్య బిల్డ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే న్యూ గ్యాస్ లైన్, ఎల్పిజి పైప్ లైన్స్ కానీ ఇవన్నీ తీసుకురావడం అనేది జరుగుతుంది. సిఎన్జి లైన్స్ కానీ ఇవన్నీ వేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ దేనికోసం, మెయిన్ లక్ష్యం ఏంటి, ఆత్మనిర్భర్ భారత్. మన గవర్నమెంట్ ఏం పాలసీ తీసుకొస్తున్నా మీరు ఆత్మనిర్భర్ భారత్కి కనెక్ట్ చేసుకోవాలి. ఆత్మనిర్భర్ భారత్ చూసారా, ఇప్పుడు ఈ లోకల్ మార్కెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవి గూడ్స్ అనేవి ఇది చేస్తాయి. ఇఫ్ దెర్ ఈజ్ నో యాక్సెస్, ఆత్మనిర్భర్ భారత్ సాధ్యపడుతుందా? సో యాక్సెసిబిలిటీ అనేది పెంచాలి. సో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అనేది గూడ్స్కి ఇవ్వాలి. అప్పుడే మన తాలూకా ఇవేవైతే ఉన్నాయో, మన తాలూకా కంపెనీలు అండ్ ఇవేవైతే ఉన్నాయో వాటికి డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కీ న్యూట్రిషన్ కమిటీస్ ఫెయిల్ టు మీట్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ జస్టిస్లో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 2లో. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా, న్యూస్లో ఏం చెప్పారు అంటే 3 టాప్ నేషనల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఆ నేషనల్ కమిటీస్ ఏంటేంటి, నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అండి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. అండ్ నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆన్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది నేషనల్ టెక్నికల్ బోర్డ్ ఆన్ న్యూట్రిషన్. సో ఈ 3 కమిటీస్ ఏవైతే ఉంటాయో న్యూట్రిషన్ మీద ఉన్నటువంటి కమిటీస్, ఇవి ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వట్లేదంట. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 2020 ఏదైతే ఉంటుందో 2020లో ఓన్లీ ఒక మీటింగ్ మాత్రమే జరగడం అనేది జరిగింది. అది కూడా ఇదేదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీట్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ పాలసీ డైరెక్షన్స్ అండి. దీస్ 3 కమిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ పాలసీ డైరెక్షన్స్. న్యూట్రిషన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫరెంట్ డెసిషన్ మేకింగ్ పాలసీస్ అనేవి ఇది చేయడం. దాంతోపాటు మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ న్యూట్రిషన్ స్కీమ్స్ ఉంటాయి, పోషణ్ అభియాన్ కానీ ఇవన్నీ, వాటి తాలూకా ఇంప్లిమెంటేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుందో చూడడం అనేది. దాంతోపాటు రివ్యూయింగ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ అండ్ యూటీస్. డిఫరెంట్ యూటీస్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ న్యూట్రిషనల్ స్టేటస్ అనేది ఎలా ఉంది అని గమనించడం కూడా దీని తాలూకా ఇది. దీస్ 3 కమిటీస్ ఫెయిల్ టు మీట్ ఈవెన్ వన్స్ సిన్స్ ద COVID-19 పాండమిక్ బ్రోక్ అవుట్ అంట. COVID-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో అది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇదవ్వడం అనేది జరగలేదు. రైట్, 2020లో ఓన్లీ ఒక్కసారే ఇదవ్వడం అనేది జరిగింది.
అండ్ దే ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ఎవ్రీ క్వార్టర్. ప్రతి ఒక్క 3 నెలలకి ఇవి మీట్ అవ్వాలండి. మీట్ అయ్యి పాలసీస్ గురించి వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి. బట్ ఈ 3 మీట్ అయ్యాయా అంటే మీట్ అవ్వలేదు. ముఖ్యంగా కోవిడ్-19 టైంలో ఏం జరిగింది, చాలా స్కూళ్ళు మూతపడిపోయాయి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాలు ఉంటాయి, మిడ్ డే మీల్స్ ఉంటాయి, అది స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఆ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది, పిల్లలకి సరైన న్యూట్రిషన్, సరైన పోషకాహారం అందుతుందా, అందదు. ఈ టైంలో కోవిడ్-19 చాలా చాలా న్యూట్రిషన్ లోపాలను బయటపెట్టింది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకు అంటే పెద్దలకి సంపాదన ఉందా, సంపాదన లేదు. పెద్దలకి సంపాదన లేనప్పుడు పిల్లలకి తిండి పెట్టగలరా, పెట్టలేరు. సరైన న్యూట్రిషన్ ఇవ్వగలరా, ఇవ్వలేరు. సో ఈ టైంలో కోవిడ్-19 టైంలోనే వీళ్ళు ఇంకాస్త ఎక్కువగా మీట్ జరిపి ఇంకాస్త ఎక్కువగా ఎలా న్యూట్రిషన్ ఇన్ష్యూర్ చేయాలని ఆలోచించాలి. బట్ ఏం జరిగింది, వీళ్ళు అస్సలు మీట్ అవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద లీడింగ్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ ఆల్సో టర్మ్డ్ ఇట్ యాజ్ ద కొలాప్స్ ఆఫ్ ద న్యూట్రిషనల్ సిస్టమ్. చూడండి, న్యూట్రిషనల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, న్యూట్రిషనల్ సిస్టమ్ మొత్తం కుప్ప కూలిపోయింది అని చెప్పి ఈ కమిటీ యొక్క హెడ్ ఒక ఆయన అండం అనేది జరుగుతుందండి. దీస్ కమిటీస్ వర్ సెటప్ ఆఫ్టర్ ద క్యాబినెట్ అప్రూవ్డ్ ద నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఇన్ December 2000. ఈ 3 కమిటీలు ఏవైతే ఉన్నాయో 2017లో మనకి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏదైతే వచ్చిందో, నేషనల్ న్యూట్రిషన్ మిషన్లో భాగంగా ఈ కమిటీలను వేయడం అనేది జరిగింది. ఫర్ బెటర్ పాలసీ మేకింగ్, ఫర్ బెటర్ మానిటరింగ్ ఆఫ్ డిఫరెంట్ స్కీమ్స్, ఫర్ ఎన్ష్యూరింగ్ సోషల్ జస్టిస్ తాలకు సంబంధించినటువంటి న్యూట్రిషనల్ స్కీమ్స్ యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి అందడానికి ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఓన్లీ 2020లో 1 మీటింగ్ అనేది జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు లాస్ట్ ఫిబ్రవరిలో మీట్ అవ్వడం అనేది జరిగిందంట. రైట్? సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్. ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2017లో తీసుకురావడం అనేది జరిగింది. 3 ఇయర్స్కి దీనికి బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 9,046 కోట్లు ఏదైతే ఉంటుందో అన్ని కోట్లను ఇది చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? దాంతోపాటు టార్గెట్స్ స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి టార్గెట్స్ ఇచ్చారు. ఈ టార్గెట్స్ మీట్ అయితే ఏం జరుగుతుంది, ఇన్సెంటివ్స్ కూడా స్టేట్స్కి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ టు మానిటర్, సూపర్వైజ్ అండ్ ఫిక్స్ టార్గెట్స్ అండ్ గైడ్ న్యూట్రిషన్ రిలేటెడ్ అచీవ్మెంట్స్. న్యూట్రిషన్ రిలేటెడ్ అచీవ్మెంట్స్ అనేవి జరగడానికి ఒక ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్? దిస్ విల్ క్రియేట్ సినర్జీ, ఎన్ష్యూర్ బెటర్ మానిటరింగ్, ఇష్యూ అలర్ట్స్ ఫర్ టైమ్లీ యాక్షన్. టైమ్లీ యాక్షన్ కోసం ఇది అవ్వడం అనేది జరుగుతుందంటండి. రైట్? ఇది పని చేయడం అనేది జరుగుతుంది. బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఇది పని చేయడం అనేది జరుగుతుందంట. ముఖ్యంగా పిల్లల్లో ఉండేటటువంటి స్టంటింగ్ ఏదైతే ఉంటుందో స్టంటింగ్, దాంతోపాటు వ్యాస్టింగ్ ఏదైతే ఉంటుందో వ్యాస్టింగ్, వీటన్నింటి గురించి నేను చాలాసార్లు చెప్పానమ్మా. స్టంటింగ్ గురించి, వ్యాస్టింగ్ గురించి. వ్యాస్టెడ్ అంటే ఏంటి, హైట్కి తగినట్టుగా వెయిట్ లేకపోవడం. స్టంటింగ్ అంటే ఏంటి, ఏజ్కి తగినట్టుగా హైట్ లేకపోవడం. అర్థమైందా? సో స్టంటింగ్, వ్యాస్టింగ్ అండ్ అండర్ వెయిట్ ఏదైతే ఉంటుందో వీటన్నింటిని ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఈ ప్రతి ఒక్కటి స్టంటింగ్ని, వ్యాస్టింగ్ని వీటన్నింటిని పెర్ ఇయర్ 2% తగ్గించాలి అని చెప్పడం అనేది టార్గెట్స్గా పెట్టుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? లో బర్త్ వెయిట్ రేట్ అనేది 2%, దాంతోపాటు అండర్ వెయిట్ ఏదైతే ఉంటుందో 2% తగ్గించాలి. అండ్ ఎనీమియా ఏదైతే ఉంటుందో ఎనీమియా పెర్ యానం 3% తగ్గించాలి అని పెట్టుకున్నారు. ప్రతిదీ స్టంటింగ్ అండ్ వ్యాస్టింగ్, అండర్ వెయిట్ ఇవన్నీ 2% తగ్గించాలి, మిగిలినన్ని 3% తగ్గించాలని చెప్పి దీనిలో పెట్టుకోవడం అనేది టార్గెట్స్గా పెట్టుకోవడం అనేది జరిగింది. బట్ దీస్ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వట్లేదు. అండ్ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఈ టార్గెట్స్ అనేవి ఇంకాస్త రీచ్ అవ్వడానికి ఇంకాస్త ఇబ్బంది అవుతుందంట. సో దట్ ఈస్ వాట్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో చెప్పిందంతా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి USTR, యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఇట్ స్లామ్స్ ఇండియాస్ డిజిటల్ ట్యాక్స్ హోల్డ్స్ ఆఫ్ ఆన్ టారిఫ్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే అమ్మ, డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇది చేయడం అనేది జరిగింది. చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఈ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ విధించినటువంటి కంట్రీస్ ఏంటి అంటే మన ఇండియా అండ్ ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ,
దాంతోపాటు ఫ్రాన్స్ కానీ టర్కీ కానీ ఇవన్నీ ఇది చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే సింపుల్గా చూడండి, ఏం చేశారంటే రీసెంట్గా కొంతమంది ఒక ట్యాక్స్ ఇది చేయడం అనేది జరిగింది. గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ గఫా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ తాలూకా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్యాక్స్ పన్ను వేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మీరు గమనిస్తే ఇవన్నీ ఏ కంపెనీలు అండి? అమెరికా, యుఎస్ యొక్క కంపెనీస్. సో యుఎస్ తాలూకా వీళ్ళు ఏమంటున్నారు అంటే దీస్ గాయ్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరంటే ఈ ఇండియా కానీ, ఇటలీ కానీ, టర్కీ కానీ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిస్క్రిమినేటింగ్ ఆన్ యుఎస్ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్క్రిమినేట్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ట్రేడ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ ప్రిన్సిపల్స్, ఇంటర్నేషనల్ ట్యాక్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లై అవ్వకుండా విచ్చలవిడిగా వీటి మీద ఇదేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, యుఎస్టీఆర్ అనేది వీటి మీద చాలా మండిపడడం అనేది జరిగింది. యుఎస్టీఆర్ హ్యాస్ కన్క్లూడెడ్ దట్ దీస్ ట్యాక్సెస్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ బిగ్ యుఎస్ ఫర్మ్స్. హ్యూజ్ యుఎస్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్క్రిమినేషన్ అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా డిఫెండెడ్ ఇట్స్ డెసిషన్ అండ్ సెడ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ డిస్క్రిమినేషన్ ఆన్ యుఎస్ కంపెనీస్. ఇప్పుడు ఇండియాలో ఈ ట్యాక్సేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఇండియా అనేది రీసెంట్గా ఈక్విలైజేషన్ లెవీ అనేటటువంటి ఒక ట్యాక్స్ తీసుకొచ్చిందండి. ఏం తీసుకొచ్చింది? ఈక్విలైజేషన్ లెవై. ఏంటంటే ఈక్వలైజేషన్ లెవై అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016, 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకు ఇంటెన్షన్ ఏంటి అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ద ఇన్కమ్ అక్రూరింగ్ టు ఫారెన్ ఈకామర్స్ కంపెనీస్ ఫ్రమ్ ఇండియా, వాటి మీద ట్యాక్స్ వేయడం. నేను సింపుల్గా చెప్తాను, ఇంతంతా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నేనున్నాను, నా పేరు సాయిరామ్ కదండి, సాయిరామ్ సార్. రైట్, నేను ఇప్పుడు మన తాలూకా ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో ఫేస్బుక్ వాడికి ఒక యాడ్ పెట్టమని చెప్పడం అనేది జరిగింది. ఫేస్బుక్ వాడికి ఏం చేశాను, ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టండి అని చెప్పి నేను అడగడం అనేది జరిగింది. అండ్ ఒక సంవత్సరం పాటు ఫేస్బుక్ నేను ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇది చేయడం అనేది జరిగింది. సో ఫేస్బుక్ నా మీద ఎంత వేసింది అంటే ₹1,00,000 వేసింది. ఫేస్బుక్ నా మీద ఏమేసింది? ₹1,00,000 వేసింది. ₹1,00,000కి ఈ ఈక్వలైజేషన్ లెవీ ఏదైతే ఉంటుందో ఇది కూడా తోడవుతుందండి. ఈక్వలైజేషన్ లెవీ ఏదైతే ఉంటుందో ఇది కూడా తోడుతుంది. ఎంత పర్సెంట్ సార్ అంటే 6%. సో ₹1,00,000కి 6,000 కలిపి మొత్తం ₹1,06,000 ఏదైతే ఉంటుందో అది ఎవరు కట్టాలి? ఫేస్బుక్ కట్టకూడదు, నేను కట్టాలి. ₹6,000 ట్యాక్స్ నేను కట్టాలి గవర్నమెంట్కి. అర్థమైందా? సో చూడండి, నేనేం చేస్తాను అంటే ఈ ₹6,000 నేను ఓన్లీ ఫేస్బుక్ ₹1,00,000 ఇచ్చి ఈ ₹6,000 ఏదైతే ఉంటుందో అది నేను గవర్నమెంట్కి డైరెక్ట్గా కడతాను. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఇంకొక ఫేస్బుక్కి కాంపిటీటర్గా ఇంకొక కంపెనీ, ఇండియా కంపెనీ వచ్చిందనుకోండి, సపోజ్ ఏదో ఒకటి వచ్చిందనుకోండి, సపోజ్ మ్యాక్స్ కంపెనీ వచ్చిందనుకోండి సపోజ్. సో నేను వాళ్ళకి కట్టాలా అన్నప్పుడు వాళ్ళకి కట్టక్కర్లా. సో నాకు అప్పుడు ఏం జరుగుతుంది? ఈ 6,000 మిగులుతాయి. సో ఈ 6,000 మిగులుతున్నాయి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ కోసం దేనికి వెళ్తానో వీళ్ళ కోసం వెళ్ళడానికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫేస్బుక్ అనేది మీరు జాగ్రత్తగా చూస్తుంటే సార్ ఇంకేమున్నాయి సార్ ఫేస్బుక్ కాకుండా అంటారు. దట్ ఈజ్ వాట్ మొనోపొలీ. ఫేస్బుక్ తప్ప ఇంకొకటి ఏమీ లేనటువంటి పరిస్థితి ఉందో చూశారు. దాన్ని, ఆ మొనోపొలీని కంట్రోల్ చేయడానికి, కంటైన్ చేయడానికి గవర్నమెంట్స్ అనేవి డెసిషన్ తీసుకుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఫేస్బుక్ అనేది ఏ కంపెనీ అయింది? యుఎస్ కంపెనీ అయింది. యుఎస్ అనేది తన నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలా వద్దా? నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. సో యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన తాలూకా గూగుల్ అండ్ నెక్స్ట్ మన తాలూకా యాపిల్ అండ్ ఫేస్బుక్ అండ్ అమెజాన్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీల మీద ఎక్కువగా ఇది చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మన ఇండియా గవర్నమెంట్ ఏముంటుంది? మేము ఒక్క యుఎస్ కంపెనీల మీద వేయలేదయ్యా బాబు, వేరే కంపెనీలు, వేరే కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీలు ఒకవేళ మా దీనిలో వచ్చినా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈక్వలైజేషన్ లెవీ ఏదైతే ఉంటుందో అది వర్తిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈక్వలైజేషన్ లెవీ అనేది కంపెనీలు కట్టడం కాదు, ఆ భారం మన మీద పడుతుంది. కాబట్టి నేను ఫారిన్ కంపెనీల దగ్గరికి వెళ్లకుండా ఇండియా కంపెనీలు ప్రోత్సహిస్తాను. సో దిస్ ఈస్ టు ఎన్ష్యూర్, దిస్ ఈస్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ కంపెనీస్ అండ్ దిస్ ఈస్ టు ensure competition. But how US is taking this? ఇవన్నీ రిటాలియేట్ చేస్తున్నాయి మా కంపెనీల మీద
అని చెప్పి యుఎస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎందుకండి మరి ఈ కామర్స్ కంపెనీలు లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎందుకు వేస్తున్నారు అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నెట్ వాడుతుండే వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి దీనిలో సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? మన తాలూకా ఇండియా ఉందండి. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్. సో దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా, మార్కెట్ బేస్ని ఉపయోగించుకొని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు కదా. సో డబ్బు చేసుకున్నప్పుడు మన ట్యాక్స్ బర్డెన్ ఏదైతే ఉంటుందో మనం కూడా తగ్గించుకోవాలి కదా, రైట్? సో దట్ ఈజ్ హౌ ఇట్ ఆపరేట్స్. సో అలా జరగడం అనేది, అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ యూఎస్కి మాత్రం అది నచ్చట్లేదు. సో మీరు ఈక్వలైజేషన్ పే ఏదైతే ఉంటుందో, లెవీ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రైజెస్ ఫర్ 7th స్ట్రైట్ మంత్ ఇన్ డిసెంబర్. దీన్ని కూడా మనం జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ఫుడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏకంగా 7th కన్సెక్యూటివ్ మంత్ డిసెంబర్లో వరుసగా 7వ నెల పెరగడం అనేది జరిగిందంట. 7th కన్సెక్యూటివ్ మంత్ పెరగడం అనేది జరిగిందంట. ఆల్ ద మేజర్ కేటగిరీస్, ముఖ్యంగా ప్రిన్సిపల్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా పెరగడం అనేది జరిగిందంట. సో వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, దాని వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరండి రిలేట్ చేస్తారు? ఇండెక్స్ అంటే సూచి. దేని సూచిస్తుందమ్మా? వరల్డ్ ఫుడ్ ప్రైస్, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రైస్ ఎలా ఉంది అని చెప్పి సూచిస్తుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? FAO, ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనేది ఎప్పుడైనా UN ఆర్గనైజేషన్లో ఫుడ్ అని కనిపిస్తే దాని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడా అంటే రోమ్. దీనిగా గుర్తుపెట్టుకోండి ఇటలీలో. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది మొత్తం ఎంత ఉంది అంటే నవంబర్లో 105.2 ఇన్ నవంబర్లో ఉండడం అనేది జరిగింది. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ మెజర్స్ మంత్లీ చేంజెస్ ఫర్ ఏ బాస్కెట్ ఆఫ్ సీరియల్స్, ఆయిల్ సీడ్స్, దాంతోపాటు డైరీ ప్రొడక్ట్స్, దాంతోపాటు మీట్, దాంతోపాటు షుగర్ ఏదైతే ఉంటుందో షుగర్, వీటి తాలూకా ప్రైసెస్లో మంత్లీ చేంజ్ అనేది ఎంత ఉంటుంది అని చూడడం అనేది జరుగుతుంది. ద యావరేజ్ ఇండెక్స్, మొత్తం ఇండెక్స్ అనేది 2020లో ఎంత ఉంది అంటే 97.9 ఉండడం అనేది జరిగిందండి. 97.9 పాయింట్స్ ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ 3 years హై అంట. గత 3 ఏళ్లలో ఇదే ఎక్కువ అని చెప్పడం అనేది జరుగుతుంది. 2019 కంటే 3.1% ఎక్కువ పెరగడం అనేది జరిగింది ప్రైసెస్. హవెవర్ ఇట్ వాజ్ స్టిల్ డౌన్ మోర్ దెన్ 25%, ప్లస్ 25% కంటే తక్కువ అంటండి. దేంతో పోలిస్తే 2011లో హిస్టారికల్ పీక్ అనేది 2011లో మనం చూసాం ఫుడ్ ప్రైసెస్లో. ఎందుకు చూసామో మీరు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 2019లో ఫుడ్ ప్రైస్ అనేది ఎందుకు పెరిగిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కరెక్ట్ చెప్పారో తప్పు చెప్పారో నేను చెప్తాను అక్కడ. సో మొత్తం 25%, అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఇంత పెరిగినప్పటికీ 25% తక్కువే అని చెప్తున్నారు. అండ్ వెజిటబుల్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వెజిటబుల్ ఆయిల్ ప్రైసెస్లో 19.1% అనేది 2020లో పెరగడం అనేది జరిగింది 2019 కంటే యాజ్ కంపేర్ టు 2019 అని చెప్పడం అనేది జరిగింది. సీరియల్ ప్రైస్ ఇండెక్స్ చూసుకుంటే ఏకంగా 1.1% అనేది పెరిగింది 2020లో కంపేర్ టు 2019 అని చెప్పారు. కాకపోతే డైరీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, డైరీ ప్రొడక్ట్స్ తాలూకు ఇదేదైతే ఉంటుందో 2019తో పోలిస్తే 1% తగ్గిందంట వాటి ధరలు. అండ్ యావరేజ్ షుగర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 0.6% తగ్గడం అనేది జరిగింది డిసెంబర్ 2020లో అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? షుగర్ ప్రైసెస్ అనేవి తగ్గినాయి, డైరీ ప్రొడక్ట్స్ అనేవి తగ్గినాయి, మిగిలినవన్నీ బాగా పెరిగినాయి అని చెప్పడం అనేది జరిగింది, రైట్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అమ్మ. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. అండ్ దీని ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1945లో జరిగింది. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే రోమ్, ఇటలీలో రోమ్ ఏదైతే ఉంటుందో రోమ్లో ఇదవ్వడం అనేది జరిగింది, రైట్? ఇండియా దీనిలో మెంబరా కాదా అంటే ఎస్ అండి, ఇండియా అనేది దీనిలో మెంబర్. అర్థమైందా?
రైట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ తరపున ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మొన్న జరిగింది, ఒక అవార్డు కూడా వచ్చింది. ఏంటో అవార్డు నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మ. ప్రతి ఒక్కరికి ఈరోజు హిందూ అనాలిసిస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నాట్ టు వేస్ట్ యువర్ టైం, నేను కాస్త ఫాస్ట్గా చెప్పడం అనేది జరిగింది. ఈరోజు అనాలిసిస్లా ఉండాలా, లేకపోతే ముందు మనం డీటెయిల్డ్గా స్లోగా నెమ్మదిగా చెప్పుకునే వాళ్ళమా, అలా మీకు కావాలా, ఒకసారి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. షేర్ యువర్ ఫీడ్బ్యాక్ సో దట్ ఐ విల్ అడాప్ట్ మై సెల్ఫ్. రైట్, సో ఏం చేసినా మీకోసమే కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై, దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద ఆర్టికల్స్ టుడే. హిందూ అనాలిసిస్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.